హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు నేను ఇక్కడ ఒక టేస్టీ పచ్చడి చేస్తున్నానండి. అదే బీరకాయ సొరకాయతో కలిపి ఒక పచ్చడి చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయే ఒక ప్రాసెస్ అండి ఇది. దాన్ని మనం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 3 స్పూన్లు అయితే నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మనకి తగినన్ని పచ్చిమిరపకాయలు చూసుకుని వేసుకోండి. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకో 2 వేసుకున్నా పర్వాలేదు. సో నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్పు దాకా నేను బీరకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. పొట్టు ఎక్కువ తీసుకోలేదు, కొంచెం పైన అలా చెక్కుని వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలండి నూనెలో. నెక్స్ట్ ఇక్కడ మనం సొరకాయ వేసుకోవాలి. ఇవి కూడా 1 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఇలా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్లో అయితే మనకి సొరకాయ ముక్కలు అయితే తొందరగా మగ్గిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 1 కప్పు దాకా టమాటోస్ కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఆయిల్తో పాటు ముక్కలతో పాటే మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో 1 స్పూన్ దాకా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నామంటే మెత్తగా మగ్గిపోతాయండి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసుకుంటే ముక్కలు అనేవి మెత్తబడతాయండి. ఇలా మెత్తబడిన ముక్కలకైతే మనం ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కొరియాండర్ వేసుకుంటున్నానండి. అదే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి. అంతే. ఇవి చల్లారిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా ముక్కలను తీసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ బాగా పేస్ట్లా కాకుండా కొంచెం ఇలా ముక్కలుగా కనపడేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ దాన్ని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపుకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా మనకి ఇక్కడ ఆవాలు పడుతుందండి. చిటపటలాడాక ఇక్కడ మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని అవి కొంచెం ఎర్రబడే వరకు వేయించుకోవాలి. ఎర్రబడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు అయితే మనం తుంచుకుని ఇలా వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు. అంతేనండి, తాలింపుకి మనకి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిలో వేసేసుకుని అవి తాలింపు మొత్తం కలిపేసుకోవాలండి. అంతేనండి, చాలా క్విక్గా అయిపోయి ఒక పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలా మీరు కూడా ట్రై చేసుకుని కామెంట్లో నాకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.